V Cardiac Multi-Specialty Hospital. Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. ఇక్కడ రోడ్డు మీద నిలిచిన నీరు వర్షపు నీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్టే. చివరికి వేసవకాలం అయినా సరే ఈ నీరు ఇలాగే నిలిచి ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటనుకుంటున్నారు? ఈ రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలు లేవు. ఇళ్లల్లో వాడుకున్న నీరు రోడ్డు మీదే పారుతుంది, ఇక్కడే నిలబడతాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్ళాలన్నా, పెద్దవాళ్ళు ఈ రోడ్డు మీద నడవాలన్నా ఇలా ఇళ్లల్లో వాడుకున్న చెత్త నీటిలో నుండే వెళ్ళాలి. ఇలాంటి నీళ్లల్లో మహిళలు ఎన్నోసార్లు పడిపోయారు కూడా. ఈ బాధ నుండి మమ్మల్ని బయటపడేయండి సార్ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ను వేడుకున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని 10వ వార్డు ప్రజలు. ఇటీవల మంత్రి మనోహర్ చక్రాయపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని తెనాలి వస్తున్న సందర్భంలో బుర్రిపాలెం గ్రామ ప్రజలు మంత్రి మనోహర్ని ఆపి తమ బాధను ఆయనకు వివరించారు. ఆ రోడ్డు మీదకు తీసుకువెళ్ళి రోడ్డుకు ఇరుప్రక్కల డ్రైన్లు లేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని ఆయనకు చూపించారు. కనీసం మట్టి కాలువ అయినా ఏర్పాటు చేసుకుందామని భావిస్తే ఆ ప్రాంతంలో ఉన్న కొందరు అడ్డుకట్ట వేసి నీరు పారనీయకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న తహసీల్దార్ గోపాలకృష్ణను పిలిచి వారం రోజుల్లోనే ఈ విషయాన్ని పరిష్కరించి కాలువలు కట్టించాల్సిందిగా మంత్రి మనోహర్ ఆర్డర్ వేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించండి అని తహసీల్దార్కు పురమాయించారు. ఈ విషయంపై తహసీల్దార్ గోపాలకృష్ణ గురువారం బుర్రిపాలెం చేరుకున్నారు. మురుగు కాలువలు లేక రోడ్డుపైనే మురుగునీరు ప్రవహించడాన్ని చూసి చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను పిలిపించారు. వారితో మాట్లాడారు. మురుగు కాలువలు లేకపోతే నీరు నిలిచిపోయి దోమలు పెరిగి అనేక రోగాలకు మీరే గురవుతారని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా కాలువ తీయకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో వారిని పిలిపించి డాక్యుమెంట్స్ తెప్పించారు. వాటిని పరిశీలించి మీ డాక్యుమెంట్స్ ప్రకారం మీ స్థలం ఎంతుందో చూపించి ఆ తర్వాతనే మురుగు కాలువలు తీస్తానంటూ హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే స్థలం కొలతలు వేయించారు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతమంతా పరిశీలించారు. మురుగు కాలువలు తీయించడానికి అందరి అనుమతి తీసుకొని పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డులో మొదట్లో ఉన్న గృహస్థురాలు తమ స్థలం పోతుందని అందుకు నేను అంగీకరించనని భీష్మించుకుంది. మీ స్థలానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారు. నీళ్లు పోయేందుకు కాలువలు లేక కొందరు చిన్న చిన్న ప్లాస్టిక్ పైపులు ఇంట్లో వాడుకున్న నీరు వాటి ద్వారా కాలువల్లోకి పెట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడే పనులు చేయించాల్సిందిగా గ్రామ పంచాయతీ అధికారులకు పురమాయించారు తహసీల్దార్ గోపాలకృష్ణ. దీంతో పనులు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న బుర్రిపాలెం 10వ వార్డు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపారు మంత్రి మనోహర్. అందుకే కదా మంత్రి మనోహర్ను కావాలని తెనాలి ప్రజలు గెలిపించుకుంది. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. ఒక అడుగు దగ్గర ఒక అంగుళం దగ్గర గొడవలు పడి పెద్ద విషయాలుగా మార్చుకోవాకండి. రోజు నిద్ర లేవంగానే మీరే మొహమొహాలు ఒకళ్ళు చూసుకోవాలా? అవునా కదా? 4 అడుగుల దగ్గర ఒక అడుగని లేదు, ఆ అడుగుతోనే అని ఏముంది? అందరం ఒక మాట అనుకుంటే మా చిన్నప్పుడైతే మేము అందరినీ ఎంత చక్కగా ఇది చేసుకునేవాళ్ళం, చుట్టుపక్కల వాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని. ఏమన్నా అర్థం ఉందా? ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పడబాకండి. ఏదైనా ఉంటే మేము వస్తాం, అలా అని పద్దాక మమ్మల్ని పిలవబాకండి. ఊరిని చిన్నదానికి పెద్దదానికి, సరేనా? అసలు గొడవ పడకుండా ఉండాలి.
సమస్య పరిష్కారం అవ్వాలంటే మీరు అందరూ సహకరిస్తే అవుతుంది. ఉండబజారులే ఆక్రమించుకుని మా ఏటంటే మనం ఏం చేయాలి? అన్నీ చూస్తాం మెల్లగా అన్నీ చూస్తాం. అందరినీ ఆమోదయోగ్యంగా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేస్తాం. కాకపోతే మీరు సహకరిస్తే అర్థమైందా? నిద్రపోయేవాడిని మాత్రమే లేపగలం, నిద్ర నటించే వాళ్ళని లేపలేం, అది కష్టం. ఈ చేను ప్లాట్లు అందరికీ నమస్కారం. మనం ఈరోజు బుర్రిపాలెం గ్రామంలో ఇక్కడ 10వ వార్డులో ఉన్నాం. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మురుగునీరంతా రోడ్డు మీద ప్రవహించి ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నట్టు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుని మండల లెవెల్ కమిటీలోకి తీసుకున్నాం. అట్లాగే కన్సర్న్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా ఫార్వర్డ్ చేసాం. కానీ ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే కొంతమంది ఈ కాలువ తీయడానికి అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనే సమాచారం మా దాకా వచ్చింది. ఈ క్రమంలో మన 18వ తారీఖు గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సారు ఈ చక్రాయపాలెం గ్రామం నుంచి తెనాలి వెళ్ళే క్రమంలో ఇక్కడ గ్రామస్తులు ఆపి ఉన్న విషయాన్ని తెలియజేశారు. ఇమీడియట్గా మన గౌరవనీయులైన మంత్రివర్యులు ఈ సమస్యను పరిష్కరించమని ఆదేశించారు. అందులో భాగంగానే ఈరోజు సర్వేయర్ గారిని తీసుకొని వచ్చి అసలు కొలత వేసి వాళ్ళకి ఎంత మటుకైతే స్థలం ఉందో అంత మటుకు వాళ్ళకి చూపించే బాధ్యత చేపట్టాం. వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సరిగ్గా లేవు. అయినప్పటికీ ఒకసారి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఊరు గ్రామం బాగుండే విధంగా ఎక్కడైతే వాళ్ళ స్థలం వాళ్ళకి అప్పచెప్పి మనం ఇది కాలువ తీయించే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ మురుగునీరు ఇట్లాగా స్టాగ్నేట్ అయిపోయి ఉంది. మరి ఈ గుంట కూడా కింద రాయిని వెతకడం కోసం తవ్వారని చెబుతున్నారు. వాస్తవంగా గవర్నమెంట్ ల్యాండ్స్లో కానివ్వండి, లేకపోతే రాళ్ళు వాళ్ళుగా సొంతంగా ఏదో తవ్వేసుకుంటూ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్, రెవెన్యూ అండ్ పోలీస్ సహకారం కూడా అడిగాం. మన రూరల్ ఎస్ఐ ఆనంద్ గారు సహకారం అడిగాం. మరి వారు కూడా వచ్చున్నారు. అందరం కలిసి అల్టిమేట్గా ఈ గ్రామంలో ఈ సమస్యని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పూటే క్లియర్ చేస్తాం. గౌరవనీయ మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఈ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.